స్వామీజీ ద్వారా రోహిణి గురించి నిజం మనోజ్కి గంటమని తెలుసుకున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో రోహిణి అని టైప్ చేయండి. ఇంకా సుందరి పెళ్లి గురించి అయితే ఇంట్లో అంతా హడావిడిగా ఉంటారు. ప్రభావతి ఏమో కామాక్షితో కలిసి మెట్టెలు కొనడానికి వెళ్తుంది. ఇంకా సత్యం అయితే రంగాతో కలిసి శుభలేఖలు పంచడానికి వెళ్తాడు. మీనా ఏమో డెకరేషన్ పనులు, బాలు ఏమో ఇంకా చాలా పనులు, రోహిణి ఏమో మేకప్ పనులు. ఎవరి బిజీలో వాళ్ళు సుందరి పెళ్లి కోసం కంగారు పడుతూ హడావిడి చేస్తూ జనాలు చాలా హడావిడిగా తన పనులు తాను చేసుకుంటూ ఉండేసరికి ఇంకా కామాక్షిని ఇటు ప్రభావతి ఇద్దరు కూడా మెట్టెలు కొని బయటకు వస్తూ ఉండగా హడావిడిగా ఒక ఆవిడ వచ్చి స్వామివారికి మేము బహుమతిగా ఇవ్వాలి, ఏమిస్తే బాగుంటుంది అని చెప్పనేసరికి స్వామివారికి బహుమతిగా ఏమిస్తారు, ఆయనకి ఏమి ఇవ్వగలము అని చెప్పాను. కానీ ఒక వెండి కంకణం లాంటిది ఏదైనా ఉంటే ఇవ్వండి అంటూ ఇంకా వాళ్ళైతే హడావిడిగా మాట్లాడుతూ ఉండేసరికి ఏంటి స్వామీజీ వచ్చారా అనగానే అవును, ఆ స్వామీజీ చాలా మహిమగల స్వామీజీ, మీకు తెలుసు కదా, ఆ స్వామీజీ ఎప్పుడొచ్చినా మేము ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి వెండి వస్తువు కొనుక్కుని తీసుకువెళ్ళి స్వామీజీకి ఇవ్వడం అలవాటు కదా అని చెప్పనగానే అవునవును నిజమే, మీరు చెప్పింది నిజమే, ఇంతకీ స్వామీజీ ఏ గుడికొచ్చారు అనగానే ఇంకేం గుడికొస్తారు, ఎప్పుడూ శివాలయానికే కదా స్వామీజీ వచ్చేది, అక్కడే ఆయన పీఠం వేసుకుని కూర్చున్నారు, ఎప్పటి వరకు ఉంటారో తెలీదు, ఆయన ఏదైనా సరే ఒక మాట ఆయన నోటంట వచ్చింది అంటే అది 100% జరుగుతుంది అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇంకా ప్రభావతి ఇటు కామాక్షి మెట్లు దిగుతూ ఈ మాటలన్నీ వినగానే వదిన ఎవరో స్వామీజీ వచ్చారంట అని చెప్పనగానే ఎందుకు వదిన అవన్నీను అని చెప్పనగానే లేదు వదిన, ఈ మధ్య మనోజ్కి ఏమీ బాగుండడం లేదు అని చెప్పి ప్రభావతి అంటుంది. ఏంటోదన నాకు తెలియకడుగుతాను, నీ కడుపున మనోజ్ ఒక్కడే పుట్టాడా, రవి బాలు అలాగే నీ కూతురు వీళ్ళెవ్వరూ పుట్టలేదా, మనోజ్ గురించే ఎప్పుడు ఆలోచిస్తావేంటి, మనోజ్ ఎన్ని తప్పులు చేసినా కానీ వాడినే వెనకేసుకొస్తావేంటి, నాకు అసలు ఏమీ అర్థం కాదు వదిన, నీలో ఎందుకు ఈ మార్పు నాకు ఏంటి తెలీదు అని చెప్పి మాట్లాడేసరికి అదేం కాదు ఒక్కసారి వెళ్దాము అనగానే నాకు కుదరదు వదిన, నాకు పనుందనేసరికి అవునులే నీకు పనున్నప్పుడు నేను వస్తాను, నాకు పనున్నప్పుడు మాత్రం నువ్వు అస్సలు రావద్దు అని చెప్పి ప్రభావతి కాస్త అనేసరికి సరే వస్తాను ఓకేనా పద అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మెట్టెలు తీసుకుని ఇంకా ఇద్దరు కూడా శివాలయానికి వెళ్తారు. వెళ్ళేసరికి చాలా మందే ఉంటారు. ముందు దేవుడి దర్శనం చేసుకుని అప్పుడు స్వామీజీ దగ్గరికి వెళ్దాం వదిరా, ఎలాగా పిల్లకి మెట్టెలు తీసుకున్నాం కదా అది దేవుని ముందు పెట్టించి తీసుకువెళ్దామని చెప్పనేసరికి సరేనని ఇంకా ఇద్దరు కూడా తీసుకుని వెళ్తారు. వెళ్ళడంతో వెళ్ళి దైవ దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చేసరికి చాలా మంది ఉంటారు. సరే అని అంతమంది ఉన్నా కానీ లైన్లో నిలబడతారు. ఎందుకంటే మనోజ్ కోసం కదా, మనోజ్ కోసం ప్రభావతి ఏదైనా చేస్తుంది. సో లైన్లో నిలబడేసరికి అప్పటికే తన ముందు ఒక 10 మంది వరకు ఉండడంతో ఒక్కొక్కరికి చెప్తూ ఉంటారు. అవును మనోజ్ గారి జాతకం తీసుకొచ్చానా, ఉంటుంది అని చెప్పి వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసేసరికి హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది. ఉందొదినా అని చెప్పాను కానీ అన్నీ దగ్గరే పెట్టుకుని తిరుగుతావు కదా వాడి వంటేను అంటూ కామాక్షి అనగానే ఎందుకో వదిన, చిన్నప్పటి నుంచి వాడంటే నాకు చాలా ఇష్టం, అప్పట్లోనే జయరామ్ నన్ను వదిలి వెళ్ళిపోయాడా, తర్వాత బాలుగాడు దూరమయ్యాడా, అప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు మనోజ్ మాత్రమే నాకు బాగా దగ్గరయ్యాడు, ఆ తర్వాత పుట్టిన రవి కానీ ఆ పిల్ల కానీ ఎవరు కూడా నాకు అంతగా ఇష్టం ఉండదు, మనోజ్ గాడంటేనే ఇష్టం అని చెప్పనేసరికి అది తెలుస్తూనే ఉందిలే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా
మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకున్న తర్వాత దగ్గరికి వచ్చేస్తారు. నమస్కారం స్వామీజీ అని చెప్పనేసరికి, చెప్పమ్మా ఏంటి ఏంటి నీ సమస్య అని చెప్పనగానే వెంటనే నా కొడుకు జాతకం ఇది, నా కొడుకు గొప్ప స్థాయికి వెళ్ళాలి, వాడు మంచి బిజినెస్ మ్యాను, కోటీశ్వరుడు కావాలి, అదే నా కోరిక అని చెప్పి మాట్లాడడంతో, మరి మిగిలిన పిల్లల గురించి ఆలోచించవా, ఒక్క కొడుకు గురించి మాత్రమే ఆలోచిస్తావా, కానీ నీ ఆలోచన వృధానే అవుతుంది, అది నీ వల్లే వృధా అయ్యింది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఏంటి స్వామి ఏమంటున్నారు అంటే, నా కొడుకు గొప్పవాడు కాడా, నా వల్లే గొప్పవాడు కాకుండా పోతున్నాడా అని చెప్పాను. కానీ నీ వల్లే, నువ్వు చేసిన పని వల్లే నీ కొడుకు గొప్పవాడు కాకుండా పోతున్నాడు అని చెప్పి ఇంకా ఆ స్వామీజీ అయితే చెప్తారు. మీరంటున్నదేమో నాకు ఏం అర్థం కావట్లేదు స్వామి అనగానే, అర్థమవుతుంది, అంతా అర్థమవుతుంది, నీ కొడుకుకి ప్రాణగండం ఉంది, అది నువ్వు తీసుకొచ్చిన నీ కోడలు ద్వారానే ఉంది, ఆమె గండంలోనే తన భర్తకు కూడా గండం ఉంది అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నారు స్వామి అనగానే, అందుకే కదా నీ కోడలు మొదటి భర్త అర్ధాంతరంగా ప్రాణాలు వదిలాడు, తను కడుపుతో ఉండగానే తన భర్త చనిపోయాడు, పెళ్ళైన సంవత్సరంన్నర తర్వాత గండం మొదలవుతుంది, ఇప్పుడు నీ కొడుకుకు కూడా అదే గండం ఉంది, నీ కోడలు పసుపు కుంకాలతో సంవత్సరంన్నరకు మించి ఎక్కువ ఉండదు, మొదటిసారి జరిగినట్టే రెండోసారి కూడా జరగబోతుంది అని చెప్పి ప్రభావతి చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నారు స్వామి, నా కోడలికి రెండో పెళ్ళంటున్నారేంటి, మీకు తెలిసి తెలియకుండా మాట్లాడకండి అనగాని, ఏమంటున్నావు, స్వామీజీనే కించపరుస్తున్నారా, ఆయన ఏం చెప్పినా 100% జరుగుతుంది, మీరు ఎవరి గురించి ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు, స్వామీజీ చాలా మహిమలు గల ఉన్న వ్యక్తి, ఆయన ఎప్పుడూ తప్పు చెప్పరు, తప్పు తన నోటి వెంట అసలు పలకనే పలకదు, స్వామీజీ ఎప్పుడు కూడా నిజాలే పలుకుతారు, సత్యాలే పలుకుతారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఏంటి స్వామి మీరు చెప్పేది నిజమా అంటే, మా వదిన వాళ్ళ కోడలికి ఆల్రెడీ ముందే పెళ్ళయిందా అనగానే, పెళ్ళవ్వడం కూడా కాదు, 8 సంవత్సరాల ఒక మగ సంతానం కూడా ఉంది, ఆ అమ్మాయి ఏం చెప్పి పెళ్లి చేసుకుందో తెలియదు, కానీ తనకు ఆల్రెడీ 9 సంవత్సరాల క్రితమే పెళ్లి బంధం ముడిపడింది, పెళ్ళైన సంవత్సరంన్నరకే ఆ బంధం విడిపోయింది, ఎందుకంటే ఆమె జాతకంలో సంవత్సరంన్నర మాత్రమే, కేవలం 18 నెలలు మాత్రమే తను పుణ్యస్త్రీగా సౌభాగ్యవతిగా ఉంటుంది, 18 నెలలు తర్వాత తను విధవరాలిగా మారిపోతుంది, మొదటిసారి పెళ్లి జరిగిన తర్వాత సుమారు 8-9 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ తన జీవితంలోకి సౌభాగ్యం వచ్చింది, ఇప్పుడు మీ కొడుకుకు పెళ్ళయి 13 నెలలు కావస్తుంది, ఇంకా మిగిలింది 5 నెలలు మాత్రమే, ఈ 5 నెలలు తర్వాత మీ కొడుకు మీ కంటి ముందు మనిషి రూపంలో కాకుండా గోడకు తగిలించుకునే ఫోటో రూపంలో మాత్రమే ఉంటాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపిస్తుంది. ఇంకా ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది. నమ్మలేకపోతున్నాం స్వామి అనగానే, నమ్మితే నీ కొడుకు బ్రతుకుతాడు, నమ్మకపోతే నీ కొడుకుని ఫోటో రూపంలో మాత్రమే చూడగలుగుతావు, తర్వాత నీ ఇష్టం, నేను చెప్పింది నిజమనుకుంటావో అబద్ధమనుకుంటావో నమ్మకం మీదే ఆధారపడి ఉంది, నమ్మితే నీకే మంచిది, నమ్మకపోతే నీ కర్మాని అనుకోవాలి. ఎందుకింతలా చెప్తున్నానంటే, నీ కొడుకు మీద నువ్వు అమితమైన ప్రేమను పెంచుకున్నావు, వాడు ఎన్ని తప్పులు చేసినా, ఎంత మోసం చేసినా, ఎన్ని పాపాలు చేసినా వాణ్ణి నెత్తి మీద పెట్టుకునే చూసుకుంటూ వచ్చావు. అలాంటి నీ కొడుకు నీ కంటి ముందు కాకుండా నీ కళ్ళకు ఎదురుగా ఫోటో రూపంలో ఉంటే నువ్వు తట్టుకోగలవా? నీ గుండె తట్టుకుని బ్రతకగలదా? తర్వాత ఆలోచించుకో అని చెప్పి ఇంకా స్వామీజీ హెచ్చరిస్తాడు. హెచ్చరించేసరికి ప్రభావతికి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో, ఏంటొదినా స్వామీజీ ఇలా చెప్పారేంటి అనగానే,
నిజంగా రోహిణికి రెండో పెళ్ళేనా అని చెప్పనేసరికి అదే నాకు అర్థం కావట్లేదు. రోహిణికి రెండో పెళ్ళి ఏంటో నాకు అర్థం కావట్లేదు వదిన అనగానే, వదిన స్వామీజీ చెప్పిన దాన్ని బట్టి నాకొక విషయం అర్థమవుతుంది. ఒక ఆడపిల్ల తను ఒక్కతే ఇక్కడ ఉండి పెళ్ళికి ఎవరూ రాలేదు అంటే ఏదైనా విషయం మన దగ్గర దాచిపెడుతుందేమో. మలేషియా అంటుందే కానీ పెళ్ళయి సంవత్సర కాలమైనా ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడే అనుకో, అంతకు ముందైనా సరే ఎప్పుడైనా వీడియో కాల్ అయినా ఒక్కసారి చూపించాలి కదా. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నీతో మాట్లాడాలి కదా. కానీ ఆయన మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి ఈలోపు పూజారి గారు బాగా తెలిసినోడనమాట. అంటే మాణిక్యానికి ఏదైనా పూజలు ఉంటే చేస్తారు. చేసుకున్నది మటన్ షాప్ అయినా వాళ్ళకి కొన్ని పూజలు ఉంటాయి కదా. సో ఆ పూజలు చేయడానికి పంతులు గారు వస్తుంటారు కాబట్టి పంతులు గారికి శుభలేఖ ఇద్దామని అప్పుడే గుడికి వచ్చి మాణిక్యం వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండేసరికి ఇంకా మాణిక్యాన్ని చూసి, వదిన మీ రోహిణి వాళ్ళ మేనమామ అని చెప్పాను కానీ ఒక్కసారిగా చూసి ప్రభావతి షాక్ అవుతుంది. అదేంటి ఆయన ఇక్కడ ఉండడం ఏంటి, తీర్థయాత్రలో ఎక్కడో ఉన్నాడు అని చెప్పింది కదా అని చెప్పాను కానీ ఇంకా కామాక్షి ప్రభావతి ఇద్దరూ ఆయన్ని పిలిస్తే ఆయన తప్పించుకుని పారిపోతాడని, ఆయన వేరే గుమ్మం వంట వెళ్తే వీళ్ళు వేరే గుమ్మం వంట వెళ్ళి గబగబా వెళ్ళి ఆయన ముందు నిలబడతారు. సడన్గా వచ్చి నిలబడేసరికి ముందు నిలబడడంతో ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఆయనైతే ఉంటాడు. అలా ఉండేసరికి ఏంటి ఎక్కడున్నారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే శుభలేఖల మీద పైన సుందరి అని కనిపిస్తుంది. ఒక్కసారిగా కామాక్షి ఆ శుభలేఖను తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటికి అల్లుడు అయిన మేనమామే కదా. సో చూసేసరికి ప్రభావతి ఇద్దరు వాదించుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి శుభలేఖ తీసుకుని చూసేసరికి ఇదేంటి నమ్మ రోహిణి మేనమామ కదా అనగానే, కాదు మా అల్లుడు మేనమామ అని చెప్పాను కానీ కాదని శుభలేఖ తీసుకుని ఇద్దరు ఎదురుపడి చూసేసరికి ఇంకా అసలు విషయం కాస్త బయట పెట్టేస్తాడు. రోహిణి ఎవరో నాకు తెలీదు అది ఇది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. మీరు చెప్పేది నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు అని చెప్పాను కానీ, చూడండి అమ్మా, రోహిణి నాటకం ఆడమన్నట్టే నాటకం ఆడాను. అంతకు మించి నాకేమీ తెలీదు. నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎవరిని మోసం చేయలేదు. అలాని డబ్బు కోసం ఇదంతా చేయలేదు. ఒక ఆడపిల్ల నన్ను సహాయం కోరింది కాబట్టే నేను ఆ ఆడపిల్లకి సహాయం చేశాను అంతే తప్ప అంతకు మించి నేను ఎవరిని మోసం చేయాల్సిన పరిస్థితి కూడా నాకు లేదు అంటూ ఇంకా మాణిక్యం మాట్లాడడంతో సరేనని చెప్పి అక్కడి నుంచి ఇంకా ప్రభావతి ఇంటికి బయలుదేరుతుంది. బయలుదేరిన తర్వాత రోహిణి ఇంటి దగ్గర ఉందా అని మీనాకి ఫోన్ చేస్తుంది. లేదత్తయ్య తను పార్లర్కి వెళ్ళిపోయింది అనగానే, సరే రోహిణికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్తయ్య నిన్ను ఇంటికి రమ్మంటున్నారు అని చెప్పు మీనా అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి మీనా కాస్త రోహిణికి ఫోన్ చేస్తుంది. చెప్పు మీనా అని చెప్పనగానే, ఏమో తెలీదు అత్తయ్య నిన్ను అర్జెంటుగా ఇంటికి రమ్మంటున్నారు రోహిణి అని చెప్పనేసరికి నేను పార్లర్లో ఉన్నాను అని చెప్పనగానే, అవన్నీ నాకు తెలీదు, ఫోన్ చేసి రమ్మని చెప్పమని చెప్పారు. నువ్వు ఏదైనా ఉంటే అత్తయ్యకి ఫోన్ చేసి ఒక్కసారి నువ్వు చెప్పు, నేనైతే ఇదే చెప్పగలను రోహిణి అని చెప్పనేసరికి సరే అని ఫోన్ పెట్టేస్తుంది. ఈలోపు మనోజ్కి కూడా ప్రభావతి ఫోన్ చేసి ఇంటికి రమ్మనగానే మనోజు ఇటు రోహిణి ఇద్దరు కూడా ఇంటికొస్తారు. బాలు ఆల్రెడీ కారు సర్వీసింగ్కి ఇచ్చాడు కదా, ఎందుకంటే పెళ్ళి ఉందని. సో ఇంటి దగ్గరే తిరుగుతూ ఉంటాడు. ఇంటి దగ్గరే తిరుగుతూ ఉండేసరికి ప్రభావతి చాలా కోపంగా ఇంటికొస్తుంది. వచ్చిందా అది అని చెప్పాను కానీ ఇంకా రాలేదత్తయ్య అని చెప్పనేసరికి ఇంకా ఎక్కడ చచ్చింది ఇది, ఎప్పుడొస్తుంది, మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేయమంటారు అత్తయ్య అనగానే, చెయ్యి తొందరగా రమ్మని చెప్పు అనగానే
వెంటనే ఏంటి ప్రభావతమ్మ ఈరోజు ఇంత ఫైర్ మీద ఉంది అనగానే అదే నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు మీరేమైనా మాట్లాడితే ఆ కోపం మీ మీదకి వస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం, సైలెంట్గానే ఉండండి అనగాని సరేనని ఇంకా బాలు కాస్త సైలెంట్గానే ఉంటాడు. రోహిణికి ఫోన్ చేసేసరికి ఇంకా ఎక్కడున్నావని అత్తయ్య గారు అడుగుతున్నారు రోహిణి అనేసరికి వస్తున్నాను మీనా, ఆటోలో ఉన్నాను అని చెప్పనగానే ఈలోపు మనోజ్ వచ్చేస్తాడు. వెనకాలే ఆటోలో రోహిణి దిగుతుంది. ఇద్దరు కూడా లోపలికి వస్తారు. రావడంతో రోహిణి చెంప పగిలేలా కొడుతుంది ప్రభావతి. ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. రోహిణి ఏం చేసిందమ్మా, రోహిణిని కొడుతున్నావు అనగాని ఏం చేసిందా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు రోహిణి. ఏ మాత్రం నువ్వు అబద్ధం చెప్పడానికి ప్రయత్నించొద్దు, ఎందుకంటే అది అబద్ధమని నాకు తెలిసిపోతుంది. నేను నిజమేంటో తెలుసుకున్నాను కాబట్టి అర్థమవుతుందా అని చెప్పాను. కానీ ఏమైంది ప్రభా అంటూ సత్యం అప్పుడే శుభలేఖలు పంచడానికి వెళ్ళాడు కదా, అప్పుడే వస్తాడు. అది ఏం మాట్లాడకుండా ఏమైందిరా అనగాని తెలియదు నాన్న, అమ్మ చాలా కోపంగా ఉంది రావడంతో. ఏమైందో నాకు తెలీదు, కొంచెం సైలెంట్గా ఉంటేనే మంచిదేమో నాన్న అని చెప్పి బాలు సత్యాన్ని అంటాడు. సత్యం సైలెంట్ అవుతాడు. చెప్పు రోహిణి, నీకు ఆల్రెడీ మనోజ్ కంటే ముందు పెళ్ళి జరిగిందా లేదా అని చెప్పాను. కానీ ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. అది అత్తయ్య అనగానే జరిగిందా లేదా అన్న మాట మాత్రమే చెప్పు, అబద్ధం చెప్పొద్దు. నాకు నిజం తెలిసే నేను వచ్చాను అని చెప్పాను. నీ నోటి వెంట ఏం వస్తుందా అన్న ఉద్దేశంతో నేను వెయిట్ చేస్తున్నాను అన్న విషయం నువ్వు మర్చిపోవద్దు అని చెప్పనేసరికి అది అనగానే చెప్పు అని చెప్పి గట్టిగా అడిగేసరికి అయిందత్తయ్య అని చెప్పాను. కానీ నీ భర్త నీ పెళ్ళైన 18 నెలలకి చనిపోయాడు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి వంక రోహిణి షాక్ అయిపోయి చూస్తుంటుంది. కరెక్ట్గా 18 నెలలని అలా ఎలా చెప్తున్నారు అత్తయ్య అనుకుంటూ చెప్పు, పెళ్ళైన 18 నెలలకే చనిపోయాడు కదా అని చెప్పాను. కానీ అవునత్తయ్య అని చెప్పనేసరికి మళ్ళీ కొడుతుంది. ఏంటి ప్రభా, రోహిణికి ఆల్రెడీ పెళ్లి జరిగిందా? తని మొదటి భర్త పెళ్ళైన 18 నెలలకే చనిపోయాడా? నాకేమీ అర్థం కావట్లేదు అనగాని అవునండి, దీని జాతకంలో గండం ఉంది. ఇది 18 నెలలు మాత్రమే పసుపు కుంకాలతో అంటే సౌభాగ్యంతో ఉంటుంది. 18 నెలల తర్వాత తన భర్త చనిపోతాడు. మొదటిసారి పెళ్లి జరిగినప్పుడు కూడా ఇదే జరిగిందండి. దాని భర్త చనిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. మనోజ్ని మోసం చేసి రెండో పెళ్లి చేసుకుంది. అంతేకాదు దీనికి 8 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు అనేసరికి రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ప్రభావతి బాలు, మీనా, సత్యం, ఇటు మనోజ్ ముగ్గురు కూడా అలా చూస్తూ ఉంటారు. చెప్పు రోహిణి, నేను చెప్పింది అక్షరం పొల్లుపోకుండా నిజమే కదా? నేను చెప్పిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు కదా? 100% అది నిజమే కదా అని చెప్పి మాట్లాడేసరికి అవును నిజమే అత్తయ్య అని చెప్పాను. కానీ అదండి విషయం, దీనికి ఆల్రెడీ పెళ్లి జరిగింది, ఆ విషయాన్ని దాచిపెట్టింది. పెళ్ళైన 18 నెలలకే దీని జాతకంలో ఉన్న గండం ప్రకారం ఇది 18 నెలలు మాత్రమే సౌభాగ్యంతో ఉంటుంది. కాబట్టి 18 నెలల తర్వాత తన భర్త చనిపోయాడు. అప్పటికి ఇది కడుపుతో ఉంది. దీనికి పెళ్ళయి సుమారు ఇప్పటికీ 9.5 సంవత్సరాలైంది. దీనికి 8 సంవత్సరాల కొడుకున్నాడు. ఇప్పుడు మనోజ్కి పెళ్ళయి 13 నెలలు అయ్యింది. పెళ్లి రోజు జరిగి నెల రోజుల క్రితం జరిగింది కాబట్టి 13 నెలలు అయింది పెళ్ళయ్యి. ఇంకా 5 నెలల్లో మన కొడుకు కూడా చనిపోతాడు. అప్పటికి మొదటిసారి పెళ్ళైనప్పుడు కడుపుతో ఉంది. కానీ ఇప్పుడు నా కొడుకు జీవితంలో ఇది ఉంటే ఖచ్చితంగా నా కొడుకు చనిపోతాడండి అని చెప్పాను. కానీ ఎవరు చెప్పారు ప్రభా నీకు ఇవన్నీను? ఎవరు చెప్తే ఏముందండి, ఇది ఇప్పుడు వరకు చెప్పిందంతా నిజమే కదా. దీని జాతకంలో ఉన్న దోషం ప్రభావం వల్లే కదా ఇదంతా జరిగింది, క్లియర్గా తెలుస్తుంది కదా అని చెప్పి ఇంకా బాలు ప్రభావతి కాస్త అనేసరికి
ఒక్కసారిగా ఇంక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి రోహిణి, నీకు ముందే పెళ్ళయిందా? ఒక కొడుకు కూడా ఉన్నాడా? మరి నాకెందుకు చెప్పలేదు రోహిణి అంటూ మనోజ్ అడుగుతాడు. ఏంట్రా, ఏంటి ఇంకా అడుగుతున్నావు? ఎందుకు చెప్పలేదు అంటూ దాన్ని ప్రశ్నిస్తున్నావేంట్రా? ఇది ఇంక నీ లైఫ్లో ఉండకూడదు. ఇది నీ లైఫ్లో ఉంటే నువ్వు నిజంగానే చనిపోతావు. ఇంకా నీకు ఆయుష్ ఉండేది 5 నెలలు మాత్రమే అని చెప్పనేసరికి, అది కదత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అనగాని, ఏం మాట్లాడుతున్నావే? నీ జాతకం ఇంత దరిద్రంగా ఉందని తెలిసి, నా కొడుకు ప్రాణాలు పోతాయని తెలిసి ఇంకా నిన్ను భరించాలంటావా? ఇంకా నిన్ను ఇంట్లో పెట్టుకోవాలంటావా? ఇంకా నువ్వు ఇంట్లో ఉంటే నా కొడుకు ప్రాణాలు పోతాయి. రే మనోజ్, నేను చెప్పినట్టు వింటావా అనగానే, వింటానమ్మా అని చెప్పి మనోజ్ అయితే అంటాడు. అయితే వెంటనే దీన్ని బయటకు గెంటేసేయి. ఇది బయటికి వెళ్ళిపోతే దీనికి విడాకులు ఇచ్చేసి ఎంత తొందరగా దీన్ని నీ లైఫ్లోంచి బయటికి పంపిస్తే నీకు ఆయుష్ మిగులుతుంది. లేదంటే మాత్రం చాలా కష్టం. 5 నెలలు మాత్రమే ఉంది. తెలిసి తెలిసి నిన్ను నేను దూరం చేసుకోలేను. ఇలాంటిది నాకు అవసరం లేదు అంటూ మాట్లాడేసరికి, ప్లీజ్ అత్తయ్య అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావే? నీకు గండం ఉంది అని తెలిసి కూడా ఇంకా నిన్ను నేను ఎలా భరించాలి? నా కొడుకు జీవితంలో ఇంకా నిన్ను ఎందుకు నేను ఉంచాలి? ప్లీజ్ అత్తయ్య అంటే అర్థం ఏంటే? ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తుందా? నిన్నింకా భరించే ఓపిక నాకు లేదు. నా కొడుకు ప్రాణాలు తీసుకోవాలని అస్సలు అనుకోవట్లేదు అనగానే, అది కాదత్తయ్య అనగానే, ఇంకా చాలు రోహిణి, ఇంకా నువ్వు నా కొడుకు జీవితంలో ఉండడానికి వీల్లేదు. నీ లైఫ్ నీది, మా లైఫ్ మాది. నా కొడుకును వదిలేసి దయచేసి వెళ్ళిపో. లేదంటే నా కొడుకు జీవితంలోంచి నిన్ను శాశ్వతంగా నేను ఎలా తప్పించాలో అలానే తప్పిస్తాను. నువ్వు వెళ్ళిపోవడమే నీకు మంచిది అనేసరికి, ఒక్కసారి నా మాట వినండి అత్తయ్య అని చెప్పాను. కానీ నీ మాట నేను వినదలుచుకోలేదు. నువ్వు నా కొడుకు జీవితంలో ఉండకూడదు అనుకున్నాను, అంతే. అంతకు మించి నువ్వు నాతో ఏం మాట్లాడకుండా ఉంటే మంచిది రోహిణి అని చెప్పనేసరికి, వెంటనే ఇంకా మనోజ్ గబగబా పైకి వెళ్ళి తన లగేజీ అంతా కూడా తీసుకొచ్చేస్తాడు. ఎందుకంటే మనోజ్కి కూడా తన ప్రాణం మీద తీపి ఉంటుంది కదా. ఎప్పుడూ కూడా మనోజ్ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే మనస్తత్వం కాదుగా, స్వార్థంగానే కదా వాడు ఆలోచించేది. సో అందుకని ఇంకా మనోజ్ అయితే లగేజ్ తీసుకొచ్చేసరికి, ప్రభావతి నువ్వు వెళ్ళిపో రోహిణి అని చెప్పి అంటుంది. అనడంతో, లేదత్తయ్య, వెళ్ళనత్తయ్య అంటూ ఇంకా రోహిణి తెగేసి చెప్పినట్టుగా చెప్తూ ఉండేసరికి, నువ్వు వెళ్తావా వెళ్ళవా? ఇక్కడే ఉంటే నేను ఒప్పుకోను. నేను భరించలేను. నువ్వు వెళ్ళిపోవలసిందే, శాశ్వతంగా నా కొడుకు జీవితంలోంచి వెళ్ళిపోవలసిందే అంటూ ఇంకా ప్రభావతి అయితే రోహిణిని మెడపట్టి బయటకు గెంటేస్తుంది. నీలాంటి దాన్ని ఇంకా నా కొడుకు జీవితంలో ఉండకూడదు. వీలైనంత తొందరలోనే నీకు విడాకులు కూడా నీకు వచ్చేస్తాయి. నా కొడుకు లైఫ్లోంచి వెళ్ళిపో అంటూ ప్రభావతి కాస్త హెచ్చరించేసరికి ఇంకా రోహిణికి ఏం చెయ్యాలో ఏం తేల్చుకోవాలో ఏమీ అర్థం కాదు. ఎందుకంటే ప్రభావతికి మొత్తం విషయం తెలిసిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రభావతి రోహిణిని ఎందుకు భరిస్తుంది? భరించాల్సిన అవసరం ఏముంది? సో అందుకని ప్రభావతి కాస్త రోహిణిని తన కొడుకు లైఫ్లోంచి శాశ్వతంగా తప్పించాలి అన్న ఉద్దేశంతో ఇంకా అలా మాట్లాడేసరికి ఇంకా రోహిణి ఏం చేయాలో అర్థం కాక, అది కాదు అని బ్రతిమలాడుతున్న మెడపట్టి బయటకు గెంటేసి డోరు మొహం మీదే వేసేసేసరికి, అత్తయ్య నా మాట వినండి అత్తయ్య అంటూ మాట్లాడినా గాని అస్సలు వినిపించుకోకుండానే రోహిణినైతే ప్రభావతి బయటకు గెంటేస్తుంది. బయటకు గెంటేసేసరికి ఇంకా ప్రభావతి అలా గెంటేయడంతో రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. తన లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఇంకా అత్తయ్య కూడా వినే పరిస్థితి లేదు. సో అందుకని ఇంకా రోహిణి అయితే
ఏమి బాధ ఏమీ అనలేకుండా అక్కడి నుంచి తన లగేజ్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఎంతకాలం ఇప్పుడు ఇన్ని రోజులు గతం గురించి తెలీదు. ఎవరైనా సరే ఒక పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు, పైగా భర్త చనిపోయాడు, అది గండం వల్లే చనిపోయాడు అన్న విషయం తెలిసిన తర్వాత కూడా రోహిణిని క్షమించలేదు కదా. సో అందుకని ఇంకా రోహిణి సైలెంట్గానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే రోహిణి గురించి బయట పడాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.